ప్రకాష్ రాజ్ భారతీయ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి మెప్పించారు. అప్పట్లో హీరోగా నటించిన ఆయన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. సినీ ప్రియులకు నటుడు ప్రకాష్ రాజ్ సుపరిచితమే. హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత విలన్ పాత్రలతో అదరగొట్టారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ రాణిస్తున్నారు. బెంగళూరులో పుట్టి పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. కళాక్షేత్ర అనే నాటక సంస్థలో చేరి రంగస్థల నాటకాల్లో నటించారు. ఆ సమయంలో ఆయన జీతం కేవలం 300 రూపాయలు మాత్రమే. అదే సమయంలో డైరెక్టర్ బాలచందర్తో ఏర్పడిన పరిచయం ఆయనను సినీ రంగం వైపు అడుగులు వేసేలా చేసింది. 1994లో డ్యూయెట్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. తన మొదటి సినిమా పేరుతోనే సొంతంగా డ్యూయెట్ మూవీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇప్పటి వరకు 4 సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఆయనకు తొలిసారిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇరువర్. మణిరత్నం దర్శకత్వం వహించిన కాంచీవరం సినిమాకు సైతం ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. అలాగే కన్నడ, తెలుగు సినిమాలకు సైతం నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. నటుడిగానే కాకుండా హోస్ట్గా కూడా రాణించారు. కెరీర్ తొలినాళ్లలో హీరోగా అలరించిన ప్రకాష్ రాజ్ ఆ తర్వాత విలన్ పాత్రలతో రఫ్ఫాడించారు. అలాగే తండ్రిగా, తాతయ్యగా, మావయ్య పాత్రలు కూడా పోషించి మెప్పించారు. ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమలోని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ 1994లో లలిత కుమారి అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కానీ 5 ఏళ్ల వయసులోనే కుమారుడు మరణించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే భార్యతో మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. 2009లో మొదటి భార్యతో డివోర్స్ తీసుకున్న ప్రకాష్ రాజ్ ఆ తర్వాత 2010లో పోనీ వర్మను రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి బాబు ఉన్నాడు. నివేదికల ప్రకారం ప్రకాష్ రాజ్ ఆస్తులు 50 కోట్లు ఉంటుందని అంచనా. ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. ప్రకాష్ రాజ్కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన వద్ద టయోటా ఇన్నోవా, BMW 52 ఓడి, అలాగే మెర్సిడెస్ బెంజ్, బొలెరో మ్యాక్సీ, ఆడి Q3 వంటి కార్లు కూడా ఉన్నాయి.